నిర్లక్ష్యం. ఒక ఊరిలో అనిత అనే అమ్మాయి ఉండేది. తను 7వ తరగతి చదువుతుంది. తను చాలా తెలివైన అమ్మాయి. చక్కగా చదువుతుంది, చక్కగా పాటలు పాడుతుంది కూడా. కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యం, బద్ధకం ఎక్కువ. ప్రతి పని వాయిదా వేస్తుంటుంది. అలా చేయవద్దని వాళ్ళ అమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించింది. కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు. ఒకసారి ఆ ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అన్ని స్కూళ్ల విద్యార్థులకు పాటలు, ఆటలు పోటీలు పెట్టారు. అనిత పాటల పోటీలో పాల్గొనింది. అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది. గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యాలయానికి వచ్చి బహుమతిని తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తరంలో రాశారు. అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఎప్పుడైనా వెళ్లి బహుమతిని తెచ్చుకోవచ్చులే అనుకుంది. మర్నాడు వెళ్లకుండా 4 రోజుల తర్వాత వెళ్ళింది. ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడడానికి 2 టికెట్లు కూడా ఇచ్చారు. అయితే ఆ టికెట్టు అందుకు ముందు రోజు జరిగిన ఆటవి. అనిత అవి చూసుకొని, అయ్యో కనీసం నిన్న వచ్చిన బాగుండేది కదా అని బాధపడింది. ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది. ఈ కథలో నీతి ఏంటంటే, సమయం ఎంతో విలువైనది. ఏ సమయంలో చేయవలసిన పని అదే సమయంలో చేయాలి, లేకుంటే అదృష్టం చేజారవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.